కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మంజీల నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బిర్కూర్ మంజీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి ఆయన ఇసుక క్వారీని పరిశీలించారు. 3వ నెంబర్ క్వారీని సందర్శించి డంపులు పరిశీలించారు. రాత్రి వేళల్లో నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఆయకట్టు రైతులు అదనపు కలెక్టర్కు తెలియజేశారు. బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ లత, ఇతర సిబ్బంది ఉన్నారు. స్టాప్ చేసి మరి అప్పటి నుంచి మళ్ళా ఒక్కసారి వరద వస్తే అంత లేదు సార్. ఉసుకేది ఇక్కడ ఉంది, పైన లేదు. ఉసుకే బండలు ఉన్నాయి, మొత్తం బండపల్లి నుంచి బండలు ఉన్నాయి సార్. బండలు ఉన్న కాడ గుంటనే పడదు కదా, చించేళ్ళి మొత్తం ఉసుకే పోయింది సార్ ముందు. ఇక ఉసుకే ఎక్కడి నుంచి వస్తుంది, మన భూములు వస్తున్నాయి. వీర్పూరు పిచ్చుకున్న 2 మండలాలలో 2 రీచెస్ని ఐడెంటిఫై చేసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అదంతా అఫీషియల్. వీటితో పాటు ఒక సైట్లో పట్టా భూమిలో కూడా డీసిల్ట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా శాండ్ మైనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అని చెప్పి కొన్ని కాంప్లైంట్స్ రావడం జరిగింది. దానికి గాను మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, నన్ను, తర్వాత సబ్ కలెక్టర్ మేడంని, ఇతర అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్గా అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. విజిట్ కూడా ఇప్పుడే చేసినాము. ఎంక్వైరీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంత టైం పడుతుంది. దీంట్లో ఏమన్నా ఇల్లీగల్గా ఏమన్నా ట్రాన్స్పోర్ట్ జరిగిందా అని చెప్పి ఎంక్వైరీ ఇంకా మొదటి దశలోనే ఉన్నది. కంప్లీట్ అయినాక మళ్ళీ పూర్తి వివరాలు మీకు ఇస్తాం.